చెప్తున్నారు కదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంది, అక్కడ కూడా మీరు చూడొచ్చు, లైవ్లో చూడొచ్చు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా ఇది ఎంటైర్ చూడడానికి మీకు వుడ్ ప్యానల్స్ అని ఉంటుంది, బట్ అయితే ఇది కంప్లీట్లీ స్టీల్ అని ఆల్రెడీ చెప్పారు. అండ్ ఆల్రెడీ మనం సౌండ్ చెక్ చేసాము, మనకైతే అసలు సౌండ్ నాయిస్ అయితే ఇంత కూడా లేదు. జస్ట్ జనరల్గా మన యూపీవీసీ డోర్స్ కానీ అవి ఎట్లా ఎంత స్మూత్ వెళ్తాయి, ఇది కూడా అలానే ఉంది. అండ్ ఈ వార్డ్రోబ్ వచ్చేసరికి మనకి స్లైడింగ్ ఆప్షన్ ఏనా, ఓపెన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి? ఓపెన్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మేడం. ఓకే, సో మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు ఇప్పుడు? ఏదన్నా రూమ్ కి లైక్ స్లైడింగ్ బెస్టా లేదంటే ఓపెన్ బెస్ట్? సో ఎప్పుడైతే మనం సైట్ విజిట్స్కి వెళ్ళి క్లయింట్ సైట్ విజిట్లో రూమ్ చూస్తామో, యాజ్ ఏ డిజైనర్ మేము ఫస్ట్ రూమ్ సైజ్ చూసి కొంచెం రూమ్ స్పేషియస్గా ఉండాలని ఆలోచిస్తాం. అపార్ట్మెంట్స్ అంటే జనరల్లీ కాంపాక్ట్గానే ఉంటాయి. సో అట్లాంటి కాంపాక్ట్ స్పేసెస్లో ఓపెన్ డోర్స్ ఎక్కువ డిజైన్ చేస్తే ఆ ఓపెన్ డోర్ స్పాన్ ఏదైతే ఉంటుందో ఆ స్పాన్ పెరిగిపోతుంది, స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది. అండ్ టూ మెనీ డోర్స్ కొంతమందికి చాయిస్ వద్దు అంటారు, అట్లాంటి వాళ్ళకి స్లైడింగ్ సజెస్ట్ చేస్తాం. ఓకే, సో సైజ్ బట్టి ఓపెన్ గానీ స్లైడింగ్ గానీ కస్టమర్స్ చూస్ అండ్ ఇట్స్ కంప్లీట్లీ క్లయింట్ ప్రిఫరెన్స్ అండి. కాదు నాకు స్లైడింగ్ కావాలి లేదు అంటే ఓపెన్ డోర్స్ కావాలన్నా వీల్ ప్రొవైడ్ దట్.